డోర్ స్టెప్ బ్యాంకింగ్ అనేది వృద్ధులకు ఒక వరమనే చెప్పొచ్చు. రీసెంట్‌గా మన ఛానెల్‌లో చేసిన ఒక వీడియోపై కొందరు కమెంట్స్ అయితే చేశారు. ఏమనంటే, "ఈ సేవలు పొందాలంటే చార్జెస్ ఎంత పే చేయాలి? ఎలిజిబిలిటీ గురించి కాస్త వివరంగా చెప్పండి" అంటూ కమెంట్స్ చేయడం జరిగింది. దానిపై మనం డీటెయిల్డ్‌గా ఈరోజు ఒక వీడియో చేయబోతున్నాం. చివరి వరకు చూడండి. చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్, షేర్ మార్కెట్, ప్రావిడెంట్ ఫండ్ లాంటి విషయాల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వారి కోసం నేను మన ఈ తెలుగు ఫైనాన్స్ టీవీ ద్వారా వీడియోస్ రూపంలో నాలెడ్జ్ అందిస్తుంటాను. దిస్ ఇస్ సత్య గుమ్మాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ముందుగా మనం డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ పదంలోనే మీకు అర్థమవుతుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్ అంటే బ్యాంకింగ్ సర్వీసెస్ అనేవి మన డోర్ స్టెప్కి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ సేవలైతే కనుక మనం బ్యాంకుకు వెళ్లకుండా ఇంటి వద్ద నుండే చేయించుకుంటామో అలాంటి సేవల్ని డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్ అంటారు. దీనికోసమై మనం బ్యాంక్ని అప్రోచ్ అవ్వాలి. దానికి కావాల్సిన కొన్ని ఎలిజిబిలిటీస్ ఉంటాయి. అవేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని యొక్క ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, దీని యొక్క రిజిస్ట్రేషన్ అనేది హోమ్ బ్రాంచ్ వద్ద మాత్రమే. అంటే మీరు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ పొందాలంటే దాని తాలూకా రిక్వెస్ట్ మీరు హోమ్ బ్రాంచ్ని మాత్రమే చేయాలి. హోమ్ బ్రాంచ్ వద్ద మాత్రమే మీరు ఈ సేవలు పొందవచ్చు. అండ్ ఈ హోమ్ బ్రాంచ్ అనేది మీ హౌస్ నుంచి 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉండాలి. అంటే 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న హోమ్ బ్రాంచ్ వారికి ఈ సేవలు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. మనం క్యాష్ విత్డ్రాల్ చేయాలన్నా, క్యాష్ డిపాజిట్ చేయాలన్నా దాని పర్ డే లిమిట్ వచ్చి 20,000 ఈ బ్యాంకింగ్ సర్వీసెస్లో పొందవచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే సర్వీస్ ఛార్జ్. దీంట్లో సర్వీస్ ఛార్జ్ అనేది నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయితే కనుక 60 రూపీస్ ప్లస్ జిఎస్టీ, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయితే కనుక 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ. మన సబ్స్క్రైబర్ కమెంట్స్లో అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. నాన్ ఫైనాన్షియల్కి 60, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి 100 జిఎస్టీ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎలిజిబిలిటీస్ ఏంటో తెలుసుకునే ముందు అసలు ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్లో ఏమేం సర్వీసెస్ మనకి ఇస్తారు అనే విషయం తెలుసుకుందాం. సర్వీసెస్ వచ్చి ఫామ్ 15H ఇంటి వద్ద నుంచే తీసుకుంటారు. అండ్ ఎవరైతే రిటైర్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ యొక్క లైఫ్ సర్టిఫికేట్ ఇంటి దగ్గర నుంచి సబ్మిట్ చేసుకుంటారు. కేవైసీ అప్డేషన్స్ వర్క్స్ ఉంటే చేసుకుంటారు. మీరు క్యాష్ డిపాజిట్ చేయాలంటే క్యాష్ డిపాజిట్ ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు. క్యాష్ విత్డ్రాల్ చేయాలనుకున్నా విత్డ్రా చేసిస్తారు. అండ్ చెక్ బుక్ కోసం మీరు చెక్ సైన్ చేసిస్తే కనుక తీసుకువెళ్తారు. అలాగే చెక్ రిక్విజిషన్ స్లిప్స్ కూడా సైన్ చేసి ఇస్తే తీసుకుంటారు. అండ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఆల్సో. సో ఈ విధంగా ఇన్ని రకాల సేవలు మీరు ఇంటి దగ్గర నుండే పొందడం ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ఎలిజిబిలిటీలోకి వెళ్దాం. మనం ఎలిజిబిలిటీకి వచ్చి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ అంటే 60 ఇయర్స్ తర్వాత కానీ ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ పొందాలంటే మినిమం 70 ఇయర్స్ దాటి ఉండాలి. లేదా ఏదన్నా అనారోగ్యకారం క్రానిక్ డిసీజ్ అంటే చాలా కాలంగా వారి యొక్క ఏదైనా అనారోగ్య కారణంతో ఇబ్బంది పడుతూ ఉంటే వారికి కూడా ఈ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. లేదా విజువల్లీ అంటే కంటి చూపు ప్రాబ్లం ఉన్న వారికి కూడా ఈ సేవ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఏదైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ వారికి కూడా ఈ సేవలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ రెండో ఎలిజిబిలిటీ ఏంటంటే మీ యొక్క కేవైసీ 100% అప్డేట్ అయి ఉండాలి. వ్యాలిడ్ మొబైల్ నెంబర్ బ్యాంక్ దగ్గర రిజిస్టర్ అయి ఉండాలి. అండ్ మీ హోమ్ అడ్రస్ అనేది మీ హోమ్ బ్రాంచ్ నుండి 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉండాలి. సో ఈ ఎలిజిబిలిటీస్ కనుక మీ వద్ద ఉంటే మీరు డెఫినెట్గా ఈ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసెస్ కోసమై రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ ఇంటి వద్ద నుండే మీరు బ్యాంక్ వెళ్ళి ఇబ్బందులు పడకుండా సేవలు పొందవచ్చు. ఈ విషయం మీకు చాలా ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో చూసిన వారు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించిన వారు కాకపోయినా ఇలాంటి వారు ఎవరైనా మీకు తెలిసిన వారు ఇబ్బంది పడితే డెఫినెట్లీ ఈ విషయాన్ని వారికి షేర్ చేయండి. మరికొంతమందికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్య గుమ్మాపు.